ఈ ఏడాది వరుణుడు సకాలంలో కరుణించడంతో ఏరువాక సాగించేందుకు కర్షకులకు సన్నద్ధమవుతోంది. ఏ నేలలకు ఏ పంటల సాగు అనుకూలంగా ఉంటుంది, నీటి వనరులను బట్టి ఎలాంటి ప్రణాళికలను ఆచరణలో పెట్టాలి వంటి వివరాలను ముందుగానే తెలుసుకుంటే సాగు లాభసాటిగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ క్రిందకు వచ్చే కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల రాజన్న, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మండలంలో సోయ చిక్కుడు, ప్రత్తి, జొన్న, మొక్కజొన్న, పసుపు వంటి పంటలు అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి. మరి ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్న ఇక్కడి రైతాంగానికి పంటల సాగుపై సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడిఆర్ డాక్టర్ లక్ష్మణ్. ఉత్తర తెలంగాణ మండలంలో ముఖ్యమైన ఖరీఫ్లో పండించే పంటలు ఈ యొక్క వర్షాధార పంటలలో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ ఇట్లాంటి పంటలు ముఖ్యంగా ఒక సాలు తడుపు వర్షం పడ్డ తర్వాత 60 మిల్లీమీటర్ల వర్షపాతం పడితే వేసినట్లయితే మొలక శాతం బాగుంటుంది. జూలై మొదటి వారం తర్వాత సోయాబీన్ విత్తుకోకుండా వేరే పంటలకు వెళ్ళొచ్చు. అయితే సోయాబీన్లో ముఖ్యంగా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో తీసుకున్నట్లయితే కందిని అంతర పంటగా పండిస్తారు. సోయాబీన్ 100 రోజులకు కోతకు వచ్చేస్తుంది. తర్వాత మనకు కంది పంట 6 నెలల వరకు కంటిన్యూ అయిపోయి కంది పంట వచ్చే అవకాశం ఉంది. సోయాబీన్లు తీసుకున్నట్లయితే ప్రస్తుతము JS 335 అనే రకము వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ మీద ఇవ్వటం జరుగుతూ ఉంది. బాసర్ అనే కొత్త రకాన్ని, అంటే ఇది కాయలపై నూగుంటుంది, అధిక దిగుబడి శక్తినిచ్చే రకము బాసర ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడ్డది. అది JS 335 కన్నా చాలా ఎక్కువ దిగుబడి ఇచ్చి మంచి రకము. ఇంకోటి మనకు మొక్కజొన్న తీసుకున్నట్లయితే జూలై 15 వరకు విత్తుకోవడానికి అవకాశం ఉంది. ఈ మొక్కజొన్నలో కూడా కరీంనగర్ మక్క ఒకటి విడుదల చేయబడ్డది. KNMH 401013 ఉంది. అది ఎండు తెగులను తట్టుకుంటుంది. వరి కూడా ముఖ్యమైన పంట కనుక వరి నారుమర్లు మనము జూన్ నుంచి జూలై వరకు పోసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆగస్టు తర్వాత మాత్రం మనం ఈ యొక్క ఉత్తర తెలంగాణలో వరి నారుమర్లు పోయకపోవటం మించిది. ఆ తర్వాత పోసినట్లయితే మనకు పంట దిగుబడి రాదు. ఖరీఫ్లో వరిలో దొడ్డు రకాల గింజలు ఇంతవరకు అయితే 1010 బాగా ప్రాచుర్యంలో ఉండేది. గత 2-3 సంవత్సరాల నుంచి బతుకమ్మ అనే రకము ఇది దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద మొత్తంలో పండించబడతా ఉంది. 1010 కన్నా 10% దిగుబడి ఎక్కువ ఇచ్చి కొంచెం గింజ రాలే గుణం తక్కువ ఉంది, అన్ని విధాలుగా బాగా వస్తుంది. అంతేకాకుండా కునారం సన్నాలు KNM 118 అనే రకం కూడా దొడ్డు రకము. ఇది కూడా 1010కి ప్రత్యామ్నాయము, గింజ రాలే గుణం తక్కువ ఉంటుంది. సన్న రకాలలో నిజామాబాద్ ఏరియాలో ఎక్కువ బీపీటీ పండిస్తూ ఉన్నారు. బీపీటీ మనకు ఎక్కువ కాల పరిమితి, అంటే 160 రోజుల వరకు పోతుంది. దానికి చీడబీడల బాధ ఎక్కువ ఉంటుంది. సన్న రకాలలో బీపీటీ బదులు తెలంగాణ సోనా, ఇది కూడా మనకు ఖరీఫ్లో అంటే ఆలస్యంగా నాటు వేసుకోవాలి. ఈ సన్నగింజ రకము 125 రోజులలో కోతకొచ్చి మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పత్తి పంట తీసుకున్నట్లయితే జూలై 15 వరకు కూడా విత్తుకున్న దిగుబడిలో పెద్ద నష్టం ఉండదు. బీటీ పత్తిలో మనకు చాలా హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. అయితే రైతు గత అనుభవాన్ని బట్టి తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 2-3 సంవత్సరాల నుంచి బాగా దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్ రకాలను ఎన్నుకోవటము, ఒకే రకంపై ఆధారపడకుండా 5-6 రకాల హైబ్రిడ్ రకాలను వేసుకుంటే వాతావరణాన్ని బట్టి కొన్ని రకాల హైబ్రిడ్స్ బాగా రాకుండా ఇంకా కొన్ని బాగా వచ్చే అవకాశం ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో పసుపు కూడా చాలా పెద్ద మొత్తంలో దాదాపు 30,000 ఎకరాల వరకు పండించబడుతూ ఉంది ఖరీఫ్లో. అయితే పసుపులో ముఖ్యంగా రైతులు ఈ దుంపకుళ్ళు రోగం వలన నష్టపోవడం జరుగుతూ ఉంది. రేజ్డ్ బెడ్స్ అంటే ఎత్తైన మళ్ళలో పసుపును విత్తినట్లయితే ఈ యొక్క నేలలో గాలి ప్రసరణ బాగా జరిగి, మురుగునీటి పారుదల బాగా జరిగి, నీటి నిలుపుదల లేకపోవటం వలన ఈ దుంపకుళ్ళు రోగాల్ని చాలా ఎఫెక్టివ్గా మనము నివారణ చేసుకోగలుగుతామని నిరూపించబడ్డది. అదేవిధంగా విత్తే ముందు విత్తన శుద్ధి చేయటము, ఈ విధంగా 2-3 పద్ధతులు పాటించినట్లయితే నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ మొదటి దఫాలో వేసే ఎరువులను కూడా సిఫార్సు చేసిన మోతాదును బట్టే ఎరువులు వాడాలి. మొదటి విత్తనంతో పాటు బేసల్ డోస్ అంటాం. ఇప్పుడు భాస్వరం మొత్తాన్ని బేసల్ డోస్గానే వాడాలి. నత్రజనిని పంటను బట్టి 3 భాగాలు 2 భాగాలు అట్లా వేయటము, పొటాషియం 2 భాగాలుగా వేయటం. ఎరువుల వాడకాన్ని కొంచెం వీలైతే భూసార పరీక్షల ఆధారంగా వాడాలి. రైతులకు ఖర్చు తగ్గుతుంది, దిగుబడులు ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా ఈ కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేస్తూ ఉన్నారు చాలామంది రైతులు. ఈ పత్తిలో కానీ, వరిలో కానీ, మొక్కజొన్నలో కానీ దాదాపు విత్తిన తర్వాత 60 నుంచి 70 రోజులు, 80 రోజులు, 90 రోజులకు కూడా వేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే కాంప్లెక్స్ ఎరువులో ఉండే భాస్వరము పనికి రాకుండా పోతుంది, కేవలం అందులో ఉన్న నత్రజని పనికి వస్తుంది, ఖర్చు కూడా బాగా పెరుగుతూ ఉంది. దానికి తోడు నేలలో భాస్వరపు నీళ్ళు పెరిగిపోయి సూక్ష్మ పోషక పదార్థాలు అందకుండా పోతూ ఉన్నాయి.
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఖరీఫ్లో రైతులు పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే సేంద్రియ ఎరువులు వాడటం. ఇప్పుడు మెట్ట పంటలో తీసుకున్నట్లయితే మనకు పచ్చిరొట్ట ఎరువులు వాడలేము. పత్తి ఉంది, సోయా ఉంది, మొక్కజొన్న ఉంది. వీటికి వీలైనంత బాగా చివికిన పశువుల ఎరువు కానీ, సేంద్రియ ఎరువులు కానీ, వెర్మి కంపోస్ట్ కానీ వాడాలి. అదే వరి విషయానికి తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనకు నాట్లు వేసే ముందు మనకు 30 రోజుల సమయం ఉంటుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులు ఈ జీలుగా జనుము పెంచేసి వాటిని పూత కన్నా ముందు కలియ దున్నిన తర్వాత నాటినట్లయితే సేంద్రియ ఎరువుగా మనకు వాడటానికి అవకాశం ఉంది. పత్తి పెద్ద మొత్తంలో ఉంది కనుక ఏరిన తర్వాత పత్తి కట్ట మామూలుగా 1 ఎకరానికి అంటే 40 కుంటాల నుంచి 60 కుంటాల పత్తి కట్టే మనకు లభ్యమవుతుంది. అయితే ప్రస్తుతం చాలామంది రైతులు ఈ పత్తి కట్టను కాల్చేయటం జరుగుతూ ఉంది. కానీ ఈ మధ్యనే మనకు కాటన్లో చిప్పర్ షెడర్ అనే మెషిన్ 1,55,000కు దొరుకుతుంది. ఇది 55 HP ట్రాక్టర్కు అటాచ్ చేస్తే అది 1 ఎకరము 1 గంటలో మొత్తం పత్తి కట్టను ముక్కలు ముక్కలు చేసి మట్టిలో కలిపేస్తుంది. అది దాదాపు మనకు 1-2 నెలల సమయం ఉంటుంది కనుక ఆ తర్వాత ఒకసారి ఎంబీ ప్లవ్ వేసినా కూడా నేల తయారవుతుంది. మొత్తం దాంట్లో మట్టిలో కరిగిపోయి మంచి సేంద్రియ పదార్థము